పటంలో చిన్న చుక్కలా కనిపించే డెన్మార్క్ అగ్రరాజ్యం అమెరికాను నిలువరించగలదా? గ్రీన్లాండ్ మాదేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలకు డెన్మార్క్ ఎందుకు కాల్దువుతోంది? అసలు అమెరికా సైనిక బలం ఎంత? డెన్మార్క్ సత్తా ఎంత? యుద్ధం అంటూ వస్తే నాటో కూటమి ముక్కలవుతుందా? మంచు ఖండం కోసం మొదలైన ఈ మంటల వెనుక రష్యా చైనాల పాత్ర ఎంత? అగ్రరాజ్యం ఆశలకు డెన్మార్క్ ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న ఈ పోరులో గెలుపెవరిది? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మరో మాటకు తావలేదు. గ్రీన్లాండ్ మాకే కావాలి. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న భీష్మ ప్రతిజ్ఞ. అమెరికా జాతీయ భద్రతకు ఈ మంచు దీవి అత్యంత కీలకమని, దానిని తమకు అప్పగించకపోతే రష్యా చైనాలు ఆక్రమించుకుంటాయని ట్రంప్ వాదిస్తున్నారు. తన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రంగంలోకి దించి చర్చలు జరుపుతున్నా ట్రంప్ మాటల్లో మాత్రం బెదిరింపు ధోరణి కనిపిస్తోంది. నేను తలుచుకుంటే క్షణాల్లో సైన్యాన్ని దించగలను అంటూ పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ బెదిరింపులకు డెన్మార్క్, గ్రీన్లాండ్ నాయకులు ఏమాత్రం బెదరడం లేదు. మాది అమ్మకానికి ఉన్న వస్తువు కాదు అంటూ గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నెల్సన్ తెగేసి చెప్పారు. తాము ఎప్పటికీ ఐరోపా కూటమిలో, నాటో రక్షణ వలయంలోనే ఉంటామని స్పష్టం చేశారు. అమెరికా, డెన్మార్క్ మధ్య ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే తాము తమ మాతృ దేశమైన డెన్మార్క్ వైపే నిలబడతామని గ్రీన్లాండ్ ప్రజలు ఘంటాపథంగా చెప్తున్నారు. ఇది కేవలం భూభాగం కోసం జరుగుతున్న గొడవ కాదు. అగ్రరాజ్య ఆధిపత్యానికి, ఒక చిన్న దేశ ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఒకవేళ మాటల యుద్ధం కాస్త చేతల యుద్ధంగా మారితే డెన్మార్క్ పరిస్థితి ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోనే 145 దేశాల సైనిక శక్తిని పోల్చి చూస్తే అమెరికా మొదటి స్థానంలో ఉంటే డెన్మార్క్ 45వ స్థానంలో ఉంది. ఈ రెండింటి మధ్య నక్కకు నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది. అమెరికా దగ్గర 13 లక్షల మందికి పైగా క్రియాశీలక సైన్యం ఉంటే డెన్మార్క్ దగ్గర ఉన్నది కేవలం 20,000 మంది మాత్రమే. యుద్ధం అంటే గుర్తొచ్చే ట్యాంకుల విషయంలో అమెరికా దగ్గర దాదాపు 4,000 యుద్ధ ట్యాంకులు గర్జిస్తుంటే డెన్మార్క్ దగ్గర ఉన్నవి కేవలం 44 మాత్రమే. ఇక ఆకాశంలో అమెరికా ఆధిపత్యం గురించి చెప్పాల్సిన పని లేదు. వారి దగ్గర 13,000 యుద్ధ విమానాలుంటే డెన్మార్క్ బలం కేవలం 117 విమానాలు. సముద్రంలోనూ అదే పరిస్థితి. అమెరికాకు 440కి పైగా యుద్ధ నౌకలు ఉంటే డెన్మార్క్ దగ్గర 50 లోపే ఉన్నాయి. అంకెలను బట్టి చూస్తే అమెరికా ముందు డెన్మార్క్ నిలబడడం అసాధ్యం. కానీ యుద్ధం అంటే కేవలం సంఖ్యలే కాదు, వ్యూహాలు, ఆత్మస్థైర్యం కూడా కీలకమే. అదే ఇప్పుడు డెన్మార్క్ ఆయుధం. అమెరికా బలం ముందు తాను నిలబడలేనని డెన్మార్క్కు తెలుసు. కానీ వారి దగ్గర ఒక్క బ్రహ్మాస్త్రం ఉంది. అదే 1952 నాటి కోల్డ్ వార్ ఒప్పందం. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ చేతిలో దెబ్బతిన్న తర్వాత డెన్మార్క్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంపై ఎవరైనా దాడికి దిగితే కమాండర్ల ఆదేశాల కోసం ఎదురు చూడకుండానే క్షేత్రస్థాయిలో ఉన్న సైనికులే తక్షణం ఎదురుదాడి చేయవచ్చు. అంటే అమెరికా కాలు మోపిన మరుక్షణం డానిష్ సైన్యం విరుచుకుపడుతుంది. దీనికి వెన్నుదన్నుగా సంయుక్త ఆర్కిటిక్ కమాండ్ సిద్ధంగా ఉంది. ఈ కమాండ్ గ్రీన్లాండ్ సార్వభౌమత్వాన్ని కాపాడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇందులో త్రివిధ దళాలతో పాటు అత్యంత కఠినమైన శిక్షణ పొందిన ప్రత్యేక బలగాలు ఉన్నాయి. శత్రువు ఎంత పెద్దవాడైనా సరే తమ గడ్డపై అడుగు పెడితే ప్రాణాలు అర్పించడానికైనా, ప్రాణాలు తీయడానికైనా ఈ దళాలు వెనకాడవు. నిపుణుల వాదన ప్రకారం అసలు అమెరికా గ్రీన్లాండ్ను ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ అమెరికాకు భారీ ఉనికి ఉంది. 1951లో చోటు చేసుకున్న రక్షణ ఒప్పందం ప్రకారం గ్రీన్లాండ్లోని తూలే ప్రాంతంలో అమెరికా ఒక భారీ వైమానిక స్థావరాన్ని నడుపుతోంది. అక్కడ అమెరికా క్షిపణి వ్యవస్థలో రాడార్ కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. కావాలంటే ఆ ఒప్పందాన్ని పొడిగించుకోవచ్చు, లేదా మరిన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ట్రంప్ మాత్రం గ్రీన్లాండ్ మొత్తాన్ని తమ స్వాధీనం చేసుకోవాలని ఎందుకు పట్టుబడుతున్నారు? దీని వెనక వ్యాపార కోణం ఉన్నదన్నది విశ్లేషకుల మాట. గ్రీన్లాండ్ మంచు కింద అపారమైన ఖనిజ సంపద, చమురు నిల్వలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇవి ప్రపంచాన్ని శాసిస్తాయి. అందుకే కేవలం సైనిక స్థావరం ఉంటే సరిపోదు, భూభాగమే మనదైతే ఆ సంపదంతా మనదే అవుతుందన్నది ట్రంప్ ఆలోచన. అయితే ఒక నాటో దేశం మరో నాటో దేశంపై దాడి చేస్తే అది నాటో కూటమి పతనానికి నాందవుతుంది. అందుకే అమెరికా ఆచితూచి అడుగులేస్తోంది. ట్రంప్ ఇంతలా పట్టుబడ్డానికి మరో ప్రధాన కారణం డ్రాగన్ కంట్రీ చైనా మరియు రష్యా. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరుగుతుండటంతో ఆర్కిటిక్ సముద్ర మార్గం కొత్త వాణిజ్య రహదారిగా మారుతోంది.
దీనిపై పట్టు సాధించడానికి చైనా ఇప్పటికే పోలార్ సిల్క్ రోడ్ పేరుతో గ్రీన్లాండ్లో పెట్టుబడులు పెడుతోంది. అటు రష్యా కూడా ఆర్కిటిక్ ప్రాంతంలో తన సైనిక స్థావరాలను విస్తరిస్తోంది. మేమిప్పుడు తీసుకోకపోతే రేపు రష్యా, చైనాలో గ్రీన్లాండ్ను మింగేస్తాయి అని ట్రంప్ హెచ్చరించడం వెనుక ఉన్న భయం ఇదే. ఇది అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని ఆయన భావిస్తున్నారు. అందుకే గ్రీన్లాండ్ ప్రజలు ఇష్టపడినా పడకపోయినా, డెన్మార్క్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రీన్లాండ్ అమెరికా గొడుగు కిందకే రావాలన్నది ఆయన పంతం. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఆర్కిటిక్ ప్రాంతాన్ని ఒక కొత్త యుద్ధ క్షేత్రంగా మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంచుగడ్డపై రాజుకున్న ఈ నిప్పు ప్రపంచాన్ని ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.